మెగా ఫ్యామిలీలో నాకు నచ్చింది ఒకే ఒకటి ఏదైనా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పండగలకి వాళ్ళ బర్త్డేలకి విషెస్ చేసుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారి బర్త్డే కి ఒక పోస్ట్ అయితే వేశారు, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వేశారు, అలాగే అల్లు అర్జున్ గారు వేశారు. ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేశారు, మాట్లాడుతున్నారు. ఇది కదా వాళ్ళకి కావాల్సింది, ఫ్యాన్స్ కైనా గానీ కుటుంబానికైనా. చిరంజీవి గారు వేసిన పోస్ట్ చూడండి, నా చేతులు పట్టుకొని పెరిగిన వాడు ఈ రోజు నన్ను ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా చేశాడు. నీకు ఏదైతే సినిమా మీద ప్యాషన్, అలాగే నీ పర్సనల్ లైఫ్ మీద, అలాగే దేవుళ్ళ పట్ల నీ ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూస్ ఇవన్నీ చూస్తుంటే నువ్వెంత స్ట్రాంగ్ ఎదుగుతున్నావో నాకు అర్థమవుతుంది. గాడ్ అనేది బ్లెస్ చేస్తాడు, అలాగే నీ ఫ్యాన్స్ ఎప్పుడు నిన్ను పైకి ఇంకా తీసుకొని వెళ్తారు. హ్యాపీ బర్త్డే డియర్ అని చెప్పి మెగాస్టార్ గారు అయితే పోస్ట్ చేశారు. ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తను జనసేన పార్టీ హ్యాండిల్ నుంచి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హ్యాండిల్ నుంచి విషయాలు చెప్తాడు. బట్ తను రామ్ చరణ్ ఒక్కడికే చెప్తాడు, మళ్ళా మిగతా ఏ యాక్టర్లు కూడా హ్యాండిల్ నుంచి విషయం చెప్పాడు. అదే తన ఉద్దేశం చెప్తారు. బట్ ప్రతి ఒక్క సినిమాని చాలా తప్పనతో చేస్తాడు రామ్ చరణ్. అందరి పట్ల గౌరవంగా ఉంటాడు. రామ్ చరణ్ కి విజయాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చెప్పి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే అన్నారు. అల్లు అర్జున్ గారు వచ్చేసి పెద్ద మూవీతో సక్సెస్ కావాలి అని చెప్పి పోస్ట్ కూడా వేశారు. సో ఇది వాళ్ళ ఫ్యామిలీ వేసిన విషెస్. ఇంకా మిగతా ఉంటారు, వరుణ్ సందేశ్, వరుణ్ తేజ, సాయిధరం తేజ్, అల్లు శిరీష్, వీళ్ళందరూ కూడా విచ్చే ఉంటారు విషెస్. బట్ వీళ్ళు మనకి మెయిన్ కదా. ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.